నమస్తే విజానోస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో పని సర్దుబాటుకు సచివాలయ ఉద్యోగ వివరాలను సంబంధిత శాఖాధిపతులు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ సచివాలయ ఉద్యోగుల శాఖాధిపతులతో సమావేశమై సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ ప్రక్రియలో సర్దుబాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది కొరత ఉన్న సచివాలయాలకు ఇతర సచివాలయాల నుండి సిబ్బందిని రేషనలైజేషన్ ప్రక్రియపై పని సర్దుబాటుకు నియమించాలని అన్నారు. ఇందుకు సచివాలయ వారీగా ఆయా శాఖాధిపతులు సిబ్బంది వివరాలను వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వార్డు సచివాలయాల్లో సిబ్బంది వివరాలు ఆయా మున్సిపల్ కమిషనర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వివరాలను ఆయా శాఖాధిపతులు వెంటనే జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారికి అందజేయాలని తెలిపారు. పని సర్దుబాటులో భాగంగా సచివాలయం సిబ్బందిని ఆ మండలానికి దగ్గరలో ఉన్న మండలంలో నియమించేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకొని స్వచ్ఛమైన ఎన్నికల నిర్వహణకు అధికారులు కృషి చేయాలని భారత ఎన్నికల కమిషన్ డైరెక్టర్లు సతీష్ పతారియా, పంకజ్ తెలిపారు. మంగళవారం వివిధ రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నోడల్ అధికారులకు భారత ఎన్నికల కమిషన్ కర్ణాటక నుంచి వీక్షణ సమావేశం ద్వారా ప్రత్యేక శిక్షణ నిర్వహించింది. ఈ సందర్భంగా సతీష్ పతారియా మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు ప్రేరేపిత రహితంగా ఉండాలని అన్నారు. నిశిత పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. భారత ఎన్నికల సంఘం నిరంతర ప్రయత్నాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థను భారత ఎన్నికల సంఘం రూపొందించిందని తెలిపారు. వీటి వినియోగంతో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించవచ్చునని తెలిపారు. పెండింగ్ లో ఉన్న రీసర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ అన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దశల్లో ఉన్న రీసర్వేకు సంబంధించిన 10 ఫార్మాట్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సాపురం మండలం చిట్టవరంలో ఫైనల్ ఆర్ఓఆర్ పెండింగ్ వెంటనే క్లియర్ చేయాలని మండల తహసీల్దార్ను ఆదేశించారు. పెనుమంట మండలం జిత్తిగా, పెనుగొండ మండలం నడిపూడి, పాలకోడేరు మండలం గరగపర్రు, నర్సాపురం మండలం సరిపల్లి గ్రామాల్లో కరెక్షన్ మ్యాడ్యూల్ వెంటనే పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో 27,004 స్వయం సహాయక సంఘాల్లో 2,67,441 మంది పొదుపు సంఘ సభ్యులకు రుణ విముక్తులు చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా వరుసగా 4వ విడత 275.90 కోట్ల నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేయడంతో పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వివిధ డ్వాక్రా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభ నుండి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 4వ విడత నిధులు నేరుగా స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లో 78,94,169 మంది లబ్ధిదారులకు 6,394.83 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసిన కార్యక్రమాన్ని వీక్షించారు. ఆధ్యాత్మికత, సాహిత్యం, సంగీతం మానవుని జీవిత తత్వానికి మార్గదర్శకాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. డాక్టర్ ఉమర్ అలీ షా సాహితీ సమితి ఆధ్వర్యంలో భీమవరం త్యాగరాజ భవనంలో నిర్వహించిన దివంగత 6వ పీఠాధిపతి కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా 79వ వర్ధంతి సభకు అలీ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో అనేక ఒత్తిడితో జీవన పయనాన్ని కొనసాగిస్తున్న మానవుడు ఆధ్యాత్మికత, సాహిత్యం, సంగీతం పట్ల జ్ఞానాన్ని పెంపొందించుకొని తన జీవిత విధానంలో ఆచరిస్తే మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంత జీవనం పొందుతాడని తెలిపారు. ఉమర్ అలీ షా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న ఉమర్ అలీ షా కవి పురస్కారానికి విశ్వత్తి సాహితీవేత్త డాక్టర్ వాసి వసంత్ కుమార్ ఎంపిక చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు సాహితీవేత్త, ప్రముఖ నవలా రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ సాహిత్యానికి కులమతాలు లేవని, సమాజ హితాన్ని కోరేది సాహిత్యమని వెల్లడించిన విశిష్ట వ్యక్తి ఉమర్ అలీ షా అని అన్నారు. అనంతరం పీఠాధిపతి ఉమర్ అలీ షా పురస్కార గ్రహీతకు స్మారక పురస్కారాన్ని 50,116 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి సురేష్ చంద్రాజీ, ఉపాధ్యక్షులు వర్చువలి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ, విఘ్నేశ్ సచివతి, వడ్డీ విజయలక్ష్మి, సాయి వెంకన్నబాబు, కృష్ణమూర్తి, రమేష్,
కృష్ణంరాజు, సుభద్రాదేవి, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. దాంతో మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ పద్యాల యొక్క తాత్పర్యాలు భావం కూడా మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి ఆ విధంగా మనకు సూఫీ తత్వం, వేదాంత దర్శనం, సూఫీ వేదాంత దర్శనం యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞానం మనం అందరం పొందగలుగుతున్నాం. ఆ విధంగా మరొక గ్రంథం తీసుకున్నప్పుడు ఆయన ఒక అనువాదం చేశారు. ఉపర్కయం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పారసీక తత్వవేత్త యొక్క తాత్విక జీవన విధానాన్ని ఆయన పారసీలో ఉండేటువంటి రూపాయలని తీసుకొచ్చి 706 రూపాయలను అది సంపత్నాల రూపంలో. అంగన్వాడీ ఉద్యోగులు 42 రోజులుగా పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని సమ్మెను జయప్రదం చేసి కోరికలు సాధించుకున్నందుకు సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ అభినందనలు తెలిపింది. సమ్మెకు సంఘీభావం ప్రకటించిన సంఘాలకు, ప్రజలకు, లబ్ధిదారులకు, పిల్లల తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం అంగీకరించిన జీతాల పెంపు, ఇతర అంశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఎటువంటి కక్ష సాధింపుకు పాల్పడకుండా ఉద్యోగుల హక్కులను కాపాడాలని జిల్లా కార్యదర్శి బి బలరాం కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు జరపమని గత 42 రోజులుగా సమ్మె చేసిన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక విధాలుగా అంగన్వాడీలు రాష్ట్రంలో, జిల్లాలో నిర్బంధాలను ఎదుర్కొన్నారని, ఇన్ని రకాల నిర్బంధాలను, రాష్ట్ర ప్రభుత్వ కుయుక్తులను సంఘమండతో ఉమ్మడిగా ఎదిరించడం అభినందనీయమని అన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన ప్రజానీకానికి జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ మంగళవారం నాటికి 497 రోజుకు చేరింది. లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన బొడ్డెట్టి సూర్యనారాయణ జ్ఞాపకార్థం కుమారుడు ఆదియ్య, బొడ్డెట్టి తిరుమూర్తులు, మనవడు నాని, బుద్ధ తాతారావు కుటుంబ సభ్యుల సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణ, అల్ది సత్యనారాయణ, పులిశెట్టి చంటి, దాసరి నాగరాజు, కొరిపల్లి హరి, బొడపాటి సూర్యచంద్రరావు, దయానందమూర్తి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు బ్యాంకు కాలనీలో 1.03 కోట్ల నిధులతో తణుకు ప్రథమ శ్రేణి గ్రంథాలయ భవన నిర్మాణానికి మంగళవారం మంత్రి కారుమూరి శంకుస్థాపన, పూజలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ తణుకులో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవన ప్రాంతంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, చదువులంతా సద్వినియోగపరచుకోవాలని సూచించారు. గ్రంథాలయంలో పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గ్రంథాలయంలో ఉండే పుస్తక సంపద ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చీల పద్మశ్రీ అన్నారు. విజ్ఞానం అందించే గ్రంథాలయ భవనాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతోనే శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగింపచేసి నూతన భవన నిర్మాణానికి కృషి చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఆధునిక వసతులున్న భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి చదువర్లకు మంచి వాతావరణాన్ని కలగచేస్తామని తెలిపారు. దేవేషు భ్రూతా దేవేషు దేవేషు భ్రూతాః ఓం సతంజీవ సరదో వర్ధమాన చమకం ఓం నిస్తో బ్రహ్మణ ఆపవనమసి ధారితే సతంజీవ సరదం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ముహూర్తకాలే సూర్యాదేన సెంటర్ ఫ్రెండ్ ఇవాళ ఎప్పటి నుంచో ఈ తణుకు ప్రజలు కోరుకునే గ్రంథాలయాన్ని మరి ఇప్పుడు మన గ్రంథాలయం జిల్లా చైర్మన్ గారు పద్మశ్రీ చేతుల మీద 1.3 లక్షల రూపాయలు తేవటం జరిగింది. చాలా సంతోషం. ఆవిడ చేతుల మీద తీసుకురావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తణుకులో ఎన్నాళ్ళ నుంచో కోరిక ఇది. ఈ కోరికని నేను ఈరోజు నెరవేరటం చాలా ఆనందంగా ఉంది. ఇది వెనువెంటనే కట్టి ఈ ప్రజలకి అంకితం చేసేలాగా 2 ఫ్లోర్లతోటి మన 1.3 లక్షల రూపాయల నిధులతోటి ఈ గ్రంథాలయం బిల్డింగ్ని కడుతున్నాం. దీన్ని అన్ని రకాలుగా దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నేను
అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తానని, ప్రతి ఒక్కటి ఆధునికంగా డిజిటల్ లైబ్రరీగా దీన్ని తీర్చిదిద్దే విధంగా ఇంకా దీనికి ఎంత అమౌంట్ పడినా సరే తెచ్చి దీన్ని ఆధునికంగా అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేసుకుని సంతోషంగా ఉందని చెప్పి తెలియదు. పుస్తక సంపద కొలువు తీరే గ్రంథాలయాలు మంచి విజ్ఞానాన్ని అందిస్తాయని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. తణుకు లాంటి ప్రాంతంలో గ్రంథాలయ ఆవశ్యకత ఎంతో ఉందని స్పష్టం చేశారు. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 1.03 కోట్ల నిధులు కేటాయించడం శుభ సూచకమని అన్నారు. గ్రంథాలయం అనేది మానవ జీవితానికి చాలా ఎంతో ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన ఆలోచనలు ఇచ్చేటటువంటిది. ఈరోజు కూడా ఇంగ్లాండ్లో ఫిజికల్ గ్రంథాలయానికే ఎక్కువ ఇంపార్టెన్స్. ఎంత ఆన్లైన్ ఏర్పాటైనా సరే ఒక పుస్తకం చదవాలన్నా, పేపర్ చదవాలన్నా, ఒక పూర్వకాలపు చరిత్ర చదవాలన్నా ఒక ఫిజికల్గా బుక్ చదివితే మనస్సుకి పూర్తిగా హత్తుకుంటుంది. మరి అలాంటి గ్రంథాలయం ఈరోజు మన మంత్రివర్యులు అలాగే మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ దీన్ని రావడం, చాలా పెద్ద ప్రాంతంలో వచ్చి 2 ఫ్లోర్స్తో వచ్చి ఎక్కువ మంది ప్రజలకి ఇది అందించడం చాలా శుభసూచకం. మరి తణుకు ప్రాంతంలో విద్యార్థులు కూడా ఎక్కువగా గ్రంథాలయాలకు రావడం, అలాగే ఉద్యోగస్తులు రావడం, వాళ్ళు చదువుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఈ గ్రంథాలయం చాలా అభివృద్ధిలోకి రావాలని, దీంట్లో మంచి మంచి పుస్తకాలు ఓల్డ్ హిస్టరీ అంతా తీసుకురావాలని, ఇది ఒక మాన్యుమెంట్గా తయారు చేయాలని. కార్యక్రమంలో గుబ్బల తమ్మయ్య, నాగబాబు, సదాశివరావు, సుగుణకుమారి, మంగెన సూర్య, ఇండుగుబలి బలరామకృష్ణ, డాక్టర్ దాట సుందరరామరాజు, రేలంగి రాంబాబు, జిల్లాని సురేష్ రెడ్డి, కలపూడి బాబు, ఏ శ్రీనివాస్, బలగం సోమేశ్వరరావు, గుబ్బల సూర్యచంద్రరావు, పిడి సూరిబాబు, తాటిపత్తి వాసు తదితరులు పాల్గొన్నారు. 3 లక్షలతోటి ఈ గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మీరందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని దీనికి నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది కోరిక మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజా సౌకర్యాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోద వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్లు, కలవట్టర్లు, బీటీ రోడ్లకు సంబంధించి 4 కోట్ల నిధులతో పూర్తయిన అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో 4 కోట్ల పనులు ప్రారంభించామని, మరొక 10 కోట్ల పనులకు సంబంధించి కొన్ని పనులు జరుగుతుండగా మరికొన్ని మొదలు పెట్టాల్సి ఉందని అన్నారు. పైడిపర్రు కాలగట్టు రోడ్డుకు 55 లక్షలు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్టు చెప్పారు. 2009లో రహదారులు తామే అభివృద్ధి చేశామని, మా తర్వాత టీడీపీ వచ్చినా కానీ ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో ఇప్పుడు తిరిగి తామే రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ హయాంలో ప్రజాధనాన్ని దాచుకునే విధంగా పరిపాలించారని దుయ్యబట్టారు. ఇప్పుడు అప్పుడు కూడా ఒకే బడ్జెట్ అయినప్పటికీ ఇంతటి సంక్షేమాన్ని టీడీపీ హయాంలో ఎందుకు ఇవ్వలేదని, 2 కండవాలతో మీ గుమ్మాల్లోకి వచ్చేవని నిలదీయాలని అన్నారు. పారిశుధ్యం, చెత్త సేకరణ, పచ్చదనం అంశాలకు సంబంధించి తణుకు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచిందని మంత్రి కారుమూరి అన్నారు. తణుకును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నానని, నా హయాంలో రాష్ట్రంలో 3వ స్థానం సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నానని స్పష్టం చేశారు. కార్యక్రమం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, గుబ్బల తమ్మయ్య, నత్తా కృష్ణవేణి, డాట్ల సుందరరామరాజు, మంగిన సూర్య, ఇండుగొలి బలరామకృష్ణ, మారిశెట్టి శివశంకర్, నూకల కనకదుర్గ, గుబ్బల సూర్యచంద్రరావు, ములగాల శ్రీనివాస్, కంచిమతి విశ్వేశ్వరరావు, రేలంగి రాంబాబు, జిలాని సింగ్, సూరిబాబు, సామంతుల అప్పారావు, తాటిపత్తి వాసు, శ్రీలత, రామకృష్ణ, కొవ్వూరీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూపించమ్మా. ఓకే సార్. రావాలి.
మన మున్సిపాలిటీలో 4,04,00,000తోటి సీసీ రోడ్లు అయితే 2 కమ్యూనిటీ హాల్స్ అయితే ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఇప్పటికే కోట్లాది రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. గతంలోనూ ఇప్పుడును ఇంకా చేయడానికి ఇంకా ఆల్రెడీ రన్నింగ్లో చాలా వర్కులు ఉన్నాయని చెప్పి ఇంకా 10 కోట్ల రూపాయల వర్కులు రన్నింగ్లో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇప్పటికే రాష్ట్రంలో శానిటేషన్లో శుభ్రంలో రాష్ట్రంలో 3వ ప్లేస్లో తణుకుందని చెప్పి సందర్భంగా గర్వపడుతున్నాను. మా నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరూ కూడా కష్టపడి ఈ మున్సిపాలిటీని మరి రాష్ట్రంలో 3వ మున్సిపాలిటీగా రావటం అందరూ అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా దీనికోసం శానిటేషన్ విషయంలో అన్నింటి విషయంలో కూడా ఇంకా బాగా కష్టపడతామని చెప్పి అధికారులు కూడా ఇంకా బాగా కష్టపడతానంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తణుకు ఈపీడీసీఎల్ సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగుల సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు తాడిపిల్లి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. వినియోగదారుల ఫోరం చైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి బి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన వేదికపై సాంకేతిక సమస్యలను బి జనార్దన్ రావు, ఆర్థిక సమస్యలను డాక్టర్ ఆర్ సురేంద్ర కుమార్ వింటారని అన్నారు. వినియోగదారులు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బీసీలకు పెద్దపీట వేసి వారి సంక్షేమానికి అభివృద్ధికి చేయూతను అందించారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకు కాకతీయ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుమ్మెటి వెంకట సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన తణుకు పట్టణ జై హోప్ బీసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వారసత్వ పరంగా ఆర్థిక వనరులు లేక కుల వ్యవస్థ వల్ల అణచివేయబడిన ప్రజల కోసం పోరిన జ్యోతిరావు పూలే స్ఫూర్తితో శ్రమతోనే ప్రగతి సాధ్యమని నమ్మి బీసీల ఎదుగుదలే పార్టీ భావజాలం చేసుకుని గత 40 ఏళ్లుగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా దేశంలోనే మొదటిసారిగా బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండగా నిలవాలని నిర్ణయించుకున్నది తెలుగుదేశం అని అన్నారు. బీసీలకు అనేకమైన రాజకీయ అవకాశాలు కల్పించి బీసీలకు ఎన్నో పథకాలు పెట్టి బీసీలకు పెద్దపీట వేసినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని ఆయన ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బీసీలకు ఎన్నో పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు. కార్యక్రమంలో దొమ్మెటి వెంకట సుధాకర్, గుబ్బల శ్రీనివాస్, గౌరీ నాయుడు, వీరవల్లి శ్రీనివాస్, వేండ్ర శ్రీనివాస్, దాసరి శ్యామ్ చంద్రశేషు, కలగర్ వెంకటకృష్ణ, ఒమ్మి రాంబాబు, షేక్ సూరా సాహెబ్, తమరపు రమణమ్మ, తణుకు రేవతి, తమరపు సత్యనారాయణ, తణుకుపట్న బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా కూడా బీసీకి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా బీసీకి రావాల్సినటువంటి ఈరోజు రుణాలు కానీ వారికి దక్కకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బీసీకి సంబంధించి సాధికార కమిటీ సాధికార గ్రూప్ ఏర్పరచామని చెప్పి కార్పొరేషన్ ఏర్పరచామని చెప్పి 56 కార్పొరేషన్ ఏర్పరిచి వారికి చైర్మన్లుగా నియమించి కనీసం ఒక్క ఉపకులానికి కూడా నిధులు కేటాయించకుండా ఆ కార్పొరేషన్కి నియమించినటువంటి చైర్మన్ని ఉత్సాహ విగ్రహాలుగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. ఈరోజు దానికి ఉదాహరణ మన నియోజకవర్గంలోనే సెక్రటరీ కార్పొరేషన్ చైర్మన్గా తమ్మయ్య గారికి కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. కానీ 4.5 సంవత్సరాల్లో ఎవరికైనా సెక్రటరీ సోదరులకు ఏదైనా ఈ కార్పొరేషన్ ద్వారా ఒక్క ప్రయోజనమైన అందిందా అనేది మీరు అందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం అవసరమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా బీసీలకు రావాల్సినటువంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేశాడు. దాదాపు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి 33 బీసీ పథకాలని రద్దు చేసినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన 2 పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పరిపాలన తీసుకొచ్చి అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసే విధంగా అన్ని వర్గాల ఆకాంక్షలకి అనుగుణంగా ఈరోజు తీసుకెళ్లే విధంగా ముందుకు రావడం జరిగింది. ఈరోజు మనందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మళ్ళా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి రావాల్సినటువంటి అన్ని పథకాలు అందుతాయి, మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా కాపాడబడతాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడి
ఈ రోజు ప్రతి ఒక్కరి గౌరవాన్ని పెంచాలని అన్ని వర్గాల గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి బీసీలని చెప్పుకుని బీసీ వర్గాల ఓట్లతో గెలిచి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క బీసీ వ్యక్తికైనా న్యాయం చేశాడని మనం కూడా ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీసీని ఉపయోగించుకుని అన్ని విధాలుగా వాడుకొని అవసరం తీరేక పక్కన పెట్టినటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి. ఈరోజు మా పార్టీలో చేరినటువంటి గత ఎన్నికల్లో ఈరోజు మంత్రి కాకుండా ఈరోజు అన్ని విధాలుగా కూడా బరువు పోసి అన్ని విధాలుగా కూడా పనిచేసి ఈ రోజు నిర్లక్ష్యానికి గురై వారిని అనంతపురంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక మంది బీసీలు ఈరోజు అన్యాయానికి గురయ్యారు. బీసీలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు సుధాకర్ గారు కూడా సముచిత స్థానం కల్పించే విధంగా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే లోకేష్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, సుధాకర్ గారికి అన్ని విధాలుగా కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మొన్న కూడా చెప్పారు. ఆ విధంగా మనందరం కూడా ఈ రోజు ముందు అవన్నీ కూడా మనకు రావాలంటే తెలుగుదేశం పార్టీకి రావాలి. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్ఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ లోకేష్ రాజకీయాల్లో రాకముందు అమెరికాలో స్టాండార్డ్స్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి వరల్డ్ బ్యాంక్ లో పనిచేశారని, తర్వాత కాలంలో రాజకీయంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడానికి చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కార్యకర్తల సంక్షేమ బాధ్యతను తీసుకొని కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలందరికీ అండగా నిలిచినటువంటి వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. ఎవరైనా ప్రమాదశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయల బీమా కల్పించిన మొదటి వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, గోపిశెట్టి రామకృష్ణ, గుబ్బల శ్రీనివాస్, పీతాని మోహన్ రావు, ఆనాడు ఆదినారాయణ, తామర బ్రహ్మణమ్మ, తోట నాగేంద్ర, బట్టవిలి నాగరాజు, ఒమ్మి రాంబాబు, అబ్బదాసర్ లాజర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా లోకేష్ గారికి తణుకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా లోకేష్ గారు రాజకీయాల్లో రాకముందు అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసి వరల్డ్ బ్యాంక్లో పనిచేసి ఒక మంచి లీడర్గా ఎదిగి తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమైన సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇటు పార్టీ కార్యక్రమాల్లో కానీ తనదైనటువంటి ముద్ర వేశారు. ఈరోజు మనందరం కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలకు అండగా నిలిచే విధంగా కార్యకర్తల బాధ్యత తీసుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతను తీసుకుని కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పరిచి కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 2 లక్షల రూపాయల బీమా వచ్చే విధంగా కూడా చేసినటువంటి మొదటి వ్యక్తి లోకేష్ గారు. ఈ దేశంలో ఆ విధంగా బీమా సౌకర్యాన్ని కల్పించినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడారు. గీత వృత్తిని రక్షించేందుకు చేతి వృత్తిదారులంతా ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడదామని చేతి వృత్తిదారుల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తణుకు అమరవీరుల భవనంలో ఆంధ్రప్రదేశ్ కళ్ళగీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో గీత కార్మిక సమస్యలు పరిష్కార మార్గాలనే అంశంపై జిత్తుక నరసింహమూర్తి అధ్యక్షన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో చేతి వృత్తిదారుల సంఘ నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతి వృత్తిని రక్షించకుండా భక్షించాడని అన్నారు. కులాల పేరుతో కార్పొరేట్ పెట్టి నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా ఏర్పాటు చేశారని, దీనివల్ల పార్టీలో ఉన్న నాయకులకు పదవులు తక్కినే తప్ప చేతి వృత్తిదారులకు న్యాయం జరగలేదని అన్నారు. కార్యక్రమంలో రచక సంఘ రాష్ట్ర నాయకులు మడకం రాజు, కామన మునిస్వామి, పివి ప్రతాప్, గుబ్బల వీర్రాఘవులు, మురళి,
గుబ్బల గోపి, కాసాని శ్రీను, వెంకటేశ్వరరావు, గార రంగారావు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పైడిపారు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి శివాలయంలో గల రామాలయం నుండి అఖండ జ్యోతుల ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంగన్వాడీ వీరోచిత పోరాటానికి మద్దతు ఇచ్చిన అందరికీ సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విప్లవాభినందనలు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత 42 రోజులుగా సమ్మె చేసిన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక విధాలుగా అంగన్వాడీ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఆపసు పాలైందని, లబ్ధిదారులు ప్రజలు ప్రభుత్వ చర్యలు నిరసించి ఉద్యోగులకు అండగా నిలబడ్డారని, యాస్మాను ధిక్కరించి నిలబడ్డారని, కలెక్టర్ నోటీసు ఇచ్చిన అంగన్వాడీలు బెదరలేదని అన్నారు. ఈ విజయానికి కార్మికుల ఐక్యత, ఇతర రంగాల కార్మికుల సంఘీభావం, ప్రజల మద్దతు అవసరమని స్పష్టం చేసిందని అన్నారు. పోరాడితే పోయేదేముంది, మన సమస్యల పరిష్కారం తప్పని అని అన్నారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో 35వ వార్షిక క్రీడోత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు పాఠశాల పతాకావిష్కరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడను ప్రారంభించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఎం లక్ష్మి క్రీడా పతాకావిష్కరణ చేశారు. క్రీడలో భాగంగా పాస్ ద బాల్, స్కెచ్ ద కచీఫ్, సేక్ రేస్, రన్నింగ్ రేస్, త్రో బాల్, డాష్ ద బాల్, వాలీబాల్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ తదితర క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా అనపతి ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటమిని సమదృష్టిలో స్వీకరించాలని, నేటి ఓటమి రేపు విజయానికి తొలిమెట్టని, క్రీడల వలన విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, చక్కని ఆరోగ్యం కలుగునని వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. రైట్ సైడ్ పెట్టి పైకి ఈ స్కూల్ వెన్నెముక రథసారథి అందరికీ ఇష్టమైన వ్యక్తి ఆదర్శప్రాయులు శ్రీ ప్రకాష్ రావు గారికి, అలాగే యాజమాన్యానికి అందరికీ క్రీడాభిమానులకు విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను అప్పటి నుంచి ప్రోగ్రాం చూస్తున్నాను. ఇక్కడ స్కూల్స్ కండక్ట్ చేయడం ఒక పండగ వాతావరణంలో ఉంటుంది. ఏ స్కూల్ కూడా జిల్లాలో రాష్ట్రంలో ఏ స్కూల్ కూడా ఎంత అద్భుతంగా ఎంత చక్కగా కండక్ట్ చేయడం లేదు. ఈ స్కూల్కి ఒక్క స్కూల్కి మాత్రమే ఇటువంటి ప్రత్యేకత ఉంది. పిల్లలకి ఓవరాల్గా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఈ స్కూల్లోనే ఉంది. తర్వాత విద్యాభ్యాసంలో కూడా చక్కని విద్యార్థులను తయారు చేసే ఇది గొప్ప స్కూలు. కాబట్టి పిల్లలందరూ చక్కగా ఉపయోగించుకోవాలి. ఒక మహాకవి అన్నట్టు గలగల పారే నది నీరు ఎంత స్వచ్ఛమైనదో కదిలే శరీరం అంత బలమైనది, దృఢమైంది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 31న మద్యంపై యుద్ధం పేరుతో చేపట్టిన చెలో విజయవాడ విజయవంతం చేయాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సిక్లే పుష్పకుమారి కోరారు.
మంగళవారం పైడిపల్లిలో మహిళా సమైక్య తణుకు ఏరియా అధ్యక్షురాలు సావరపు దేవింటి వద్ద మహిళా సమైక్య తణుకు ఏరియా సమితి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పుష్పకుమారి మద్యంపై యుద్ధం చెలో విజయవాడ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా మద్యం షాపులు తగ్గిస్తూ 2024 నాటికి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు లేకుండా చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం అమలు కాలేదని అన్నారు. కార్యక్రమంలో ఏరియా అధ్యక్షుల సావరపు దేవి, వలవల అరుణ్ కుమారి, పిండి సత్యవతి, కృష్ణవేణి, వెంకటలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో ఈ నెల 24న నియోజకవర్గ స్థాయి దైవ సేవకుల సమావేశం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ బిషప్ జోసెఫ్ ప్రేమ్ అన్నారు. తణుకు ఇరగవరం అత్తిలి మండల పాస్టర్స్ క్రైస్తవ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ సువార్తకురాలు వైఎస్ విమరారెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మేడిది జాన్సన్ హాజరవుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్స్ ప్రేమ్షాన్, పొన్నపల్లి సంపదరావు, బెందుకూరి ప్రవీణ్ రాయ్, జయమోహన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా 19వ తేదీన నిర్వహిస్తున్న నిర్వహణలో భాగంగా తణుకు డిపోలో బస్సులు బాగా నిర్వహణ చేసిన సూపర్వైజర్ మెకానిక్స్లను గ్యారేజ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారేపల్లి సంజీవ్ కుమార్ బహుమతులు ఇచ్చి సత్కరించారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో గ్యారేజ్ సూపర్వైజర్ ఎన్నమూరి వీర వెంకట ప్రసాద్, మెకానికులు రుత్తుల సత్యనారాయణ, కట్ట శివముస్లయ్య, అసిస్టెంట్ మెకానిక్ కప్పల సన్నిబాబు, మహమ్మద్ షరీఫ్ ఉత్తమ సేవలు అందించేందుకు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ప్రమాదాలు తగ్గించే విషయంలో వెహికల్స్ మిర్రర్స్ ప్రాముఖ్యత గురించి, హెల్మెట్ ఆవశ్యకత గురించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారేపల్లి సంజీవ్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, శేఖర్, గూడూరు శ్రీనివాసరావు, తన్నీర్ పున్నయ్య, బొబ్బా వెంకటకృష్ణారావు, మహమ్మద్ అలీ, షేక్ లాల్, యూనియన్ నాయకులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.